నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వినాయక చవితి వేడుకలు నిజంగా ఒక రకంగా పూర్తిగా సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే గల్లీ గల్లీ మండపాల్లో గణనాథుడు అయితే కొలువుతీరాడైతే భక్తి శ్రద్ధలతో అక్కడ ఈ వివిధ రకాల రూపాలలో అయితే దర్శనమిస్తున్నాడు ఏకతంతుడు. అయితే భక్తులు కూడా పూర్తి భక్తి శ్రద్ధలతో అక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది, గతేడాదికి ఈ ఏడాదికి ఎలాంటి వినూత్న మార్పులు వచ్చాయి, అక్కడ ఏ విధంగా సాగుతుంది, దీని మీద పూర్తి అప్డేట్స్ మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. నిజామాబాద్ జిల్లాలో గణనాథుల కోలాహలం మొదలైంది. ఈరోజు గణపతి చవితి పురస్కరించుకుని తమ మండపాల్లో కూడా పెద్ద భారీ ఎత్తున గణనాథులను ఏర్పాటు చేసేందుకు కూడా ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు పెద్ద భారీ ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా తరలివచ్చారు. ఇక్కడ చూసుకున్నాం నిజామాబాద్ జిల్లా కేంద్రం వద్ద చాలా ఎత్తున వివిధ రకాల గణనాథులను కూడా తీసుకుపోయేందుకు కూడా యువకులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మాత్రం మాట్లాడడానికి ఇక్కడ ఉన్న కొంతమంది యువకులు ఉన్నారు. వీరికి మరి తెలుసుకుందాం. చెప్పండి, మీది ఎక్కడికి వెళ్ళి వచ్చారు, ఎప్పటి నుంచి గణనాథులను పెడుతున్నారు? మాది నిజామాబాద్ జిల్లా బోధను పట్టణము కుమ్మరగల్లి శివాలయం రోడ్డు హనుమాన్ గణేష్ మండలి. మేము చిన్న దశ నుంచి మా చిన్ననాటి నుంచి నాకు ఇంచుమించు 40 సంవత్సరాలు ఉంటాయి. మేము కమ్సే కము 30 సంవత్సరాల నుంచి ఈ వినాయకుని మట్టితో చేసి ఈరోజు ఇక భారీ ఎత్తున ఎంతో ఉత్సాహంగా యువకులు అందరూ కలిసి ఐకమత్యంతో ఈ గణేష్ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా చేసుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి 7 నుంచి 8 సంవత్సరాల నుంచి నిజామాబాద్లోనే దీని ఖరీదు కోసం వచ్చి ఇక్కడనే తీసుకెళ్లడం కూడా జరుగుతున్నది. మీరు చెప్పండి, మీరు 30 సంవత్సరాలు ఇక్కడ గణనాథులు పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మా దగ్గర అయితే ఎక్కడైనా సరే గణేష్ చవితి అంటేనే ఒక సంబరం లెక్క ఉంటుంది. అది చాలా తృప్తిగా అనిపిస్తుంది, యువకులకు చాలా పెద్ద పండుగ లెక్క అనిపిస్తుంది. మీరు చెప్పండి, మీరు ఎలా ఉంది ఈసారి మార్కెట్? గతంలో చూసుకుంటే ఈసారి మార్కెట్ ఎలా ఉంది, ఎలాంటి రకాలు ఇక్కడ లభ్యం ఉన్నాయి? ఇక్కడ మాది నిజామాబాద్ మండలం కాలూరు గ్రామము విలేజ్ కమిటీ నుంచి మేము ప్రతి సంవత్సరం తీసుకెళ్తాం. ఇక్కడ ఆనందంగా ఉత్సాహంగా ఉంది. సరే, చాలానే బాగానే అనిపిస్తుంది. వినాయక చవితి చాలా బ్రహ్మాండంగా ప్రతి 25 సంవత్సరాల నుంచి మా విలేజ్ కమిటీ నుంచి ప్రతి గణపతిని తీసుకెళ్ళి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుపుకుంటాం. ఎలా ఉంది మార్కెట్? ఎలా ఉంది మార్కెట్? చాలా బాగానే ఉంది. ఈసారి బ్రహ్మాండంగా గణపతులు కూడా చిన్నవి పెద్ద చాలా మంచిగా దొరుకుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఇలా 25,000 నుంచి 11-12,000 దాకా మేము కొనుగోలు చేస్తున్నాము. ఈసారి బాగానే ఉంది. మీరు చెప్పండి, రేట్లు ఎలా ఉన్నాయి? గతంలో పోల్చుకుంటే ఈసారి ఎలా ఉన్నాయి? ఇంతకుముందు ప్రతి ఏటా కంపల్సరీ 1000 నుంచి 2000 పెరుగుతుంటే ఈ ఏటా కొంచెం వాళ్ళకు కూడా గిట్టుబాటు కాకాసిందని చెప్పేసి కనీసం ఒక్కొక్క గణపతి మీద ఇంతకుముందు 5,000 తీసుకుంటే ఇప్పుడు 8,000 కావడము, 8,000 16,000 కావడము, 16,000 21,000 కావడము, అట్లా 4 నుంచి 5,000 రూపాయలు పెంచడం జరిగింది. ఫిర్బీ యువకులు తన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గకుండా చాలా చక్కగా ఎంతో నియమంతో కుటుంబ సమేతంగా ఈ ఉత్సవాన్ని హిందూ బంధువులందరూ ఎంతో సంతోషంగా చేసుకుంటుంటారు. వారికి ప్రతి ఏటా కూడా ఏదైనా శుభములు కలగాలని, ఏదైనా ఉద్యోగం కానీ, ఏదైనా చదువులో కానీ, పిల్లలు కానీ చాలా చక్కగా ఆయన విఘ్నాలు తొలగించే విద్యాబుద్ధుడు అయినటువంటి ఆయన కోరికలు నెరవేర్చడంతో ప్రతి ఏటా హిందూ బంధువులు ఎంతో ఉత్సాహంగా ఇంకా 5 దగ్గర 6-7 పెంచడం జరుగుతుంది. ప్రతి గల్లీలో కానీ గ్రామాలలో కానీ 1-2 ఉండే ఈ రోజుల్లో ఇంకా అధిక సంఖ్యలో పెట్టుకొని ఆయన ఇంకా ఆ విఘ్నేశ్వరుడు అందరికి కూడా విఘ్నాలు కలిగించాలని, విద్యాబుద్ధులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాన్ని ఇక ముందు ఇంకా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరంతా కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇటు ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి తాము గణపతిని నెలకొల్పుతుందని చెప్పి, అలాగే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున కూడా గణపతి కూడా నెలకొల్పేందుకు కూడా నిజామాబాద్ జిల్లాకు ఒక కేంద్రానికి కూడా వచ్చామని చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా విఘ్నేశ్వరుని నెలకొల్పడం ఏంటంటే తమ విఘ్నతం తొలగాలి, బుద్ధి కూడా కలగాలని చెప్పి కూడా ఎంతో భక్తిగా కోరుకుంటామని చెప్పి కూడా వీరు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అందరూ కనిపిస్తుంది. కెమెరామెన్ మైపాల్తో నవీన్, అమ్మాను, నిజామాబాద్.